అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల. ఆమీన్. అర్ రహమాన్ అర్ రహీం మాలిక్ యౌమిద్దీన్ అనేటువంటి వల్ల మీ యొక్క దయానుగ్రహాల వల్ల మేము సరైన జ్ఞానం తెలుసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని హజరత్ అబూ హురైరా రజుల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటంటే అది పితకబడినటువంటి పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకు, పితకబడినటువంటి పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోయే వరకు దైవభీతితో కంటతడి పెట్టిన వాడు, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి కంటతడి పెట్టిన వాడు నరకంలోకి పోడు. అదేవిధంగా దైవ మార్గంలో లేపబడిన దుమ్ము ధూళి నరక ధూమంతో కలవదు, నరకంలోకి వాళ్ళు కూడా పోరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని మరి హజరత్ అబూ హురైరా రజుల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. తిర్మిజీలో దీనిని ఉల్లేఖించి హసన్ మరియు సహీహ్గా కూడా పేర్కొన్నారు. మరియు కంటతడి పెట్టేదంతా దైవభీతి ఉన్న వ్యక్తి, కంటతడి పెట్టేంత దైవభీతి, ఏడ్చేంత దేవుడి పట్ల భయం, భక్తి ఉన్నటువంటి వ్యక్తి ఘోర పాపాలకు ఒడిగట్టడానికి ఊహించగలమా? ఏడ్చేంత భయం ఉన్నవాడు దేవుడి మీద, వాడు ఘోరమైన పాపాలు చేయలేడు. సాధారణంగా అలాంటి వ్యక్తి దేవుని యొక్క ఆదేశాలను పాటిస్తూ పాపాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తూ అలా జీవిస్తూ ఉంటారు. అందుకే పితికిన పాలు తిరిగి పొదుగులోకి వెళ్ళిపోవటం ఎంత అసంభవమో అలాంటి మంచి వ్యక్తి నరకానికి పోవడం కూడా అంతే అసంభవం అని ఇక్కడ హదీసులో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే మనం దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవం, మర్యాదతోటి ఈ యొక్క పాపాలు, నేరాలు, ఘోరాలు, క్రైమ్స్, ఇటువంటి వాటికి అబద్ధాలు, అన్యాయాలు, మోసాలు, హరాం పద్ధతులు, హరాం తిండి, హరాం సంపాదన, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి అని, అక్రమాలు, అన్యాయాలు, కల్లోలాలు సృష్టించవద్దు అని, దేవుడి పట్ల భయం, భక్తితో మన యొక్క ఆరాధన మనం చేస్తూ గంధ ప్రకారం జీవించుకుంటూ అందరితో కలిసిమెలిసి జీవిస్తూ ముందుకు పోవాలి అని ఇలాంటి తాకీదు ఇస్లాం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైతేనేమి మనందరినీ కూడా రక్షించమని ఆయన అల్లా మీరు సృష్టించిన సృష్టిలోని అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల. ఆమీన్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల, అల్లా మాకు ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని అందించడం వల్ల, మా యొక్క పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల. ఆమీన్. అలా మీ యొక్క దయానుగ్రహంతో మమ్మల్ని కరుణించి రక్షించి మా యొక్క ఆరాధనలు స్వీకరించడం వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్.